శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున మే మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలో వస్తాయమ్మా. ఈ రాశిలో స్త్రీలకి పురుషులకి ఈ మాసం, ఈ మే మాసం బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు బయటపడిపోయారు వృశ్చిక రాశి వారు. ఎందుకంటే 2.5 సంవత్సరాలుగా బాధపడతాను వృశ్చిక రాశి వారు. 2.5 సంవత్సరాలు ఆ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ పోయాయండి. మీరు బయటపడిపోయారు, ఇంకా బయటపడిపోయారు. అదృష్టం మిమ్మల్ని వరించింది. మీ కష్టాలు మబ్బు విన్నట్టు విడిపోయినని చెప్పుకోవచ్చు. బాగుంది, కుటుంబ సఖ్యత బాగుంది, దంపతుల మధ్య ప్రేమ అండాలు ఉంటాయి, మీ సంతానం బాగుంటుంది, చదువుకునే సంతానం అయితే చక్కగా చదువుతారు. ఒకవేళ వివాహం అయ్యే అమ్మాయి అబ్బాయి అంటే వివాహం శుభంగానే జరుగుతుంది. అలాగే మీ సంతానం విదేశాలకు వెళ్ళేవారు ఉంటే విదేశాలకు వెళతారు, సక్సెస్ అవుతారు. మీకు ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆర్థికంగా నిలదొక్కుంటారు, రుణాలు తీరుస్తారు. అలాగే మీకు రావాల్సిన బాకీలు ఉంటాయి, బాకీలు వసూలు అవుతాయి మీకు. ఇకపోతే సోమవారికి ధనం ఏమవుతుంది, వాణియోగం కనిపిస్తుంది మీకు. కొత్త వాహనం ఉంటారు, లేదంటే పాత వాహనాన్ని మళ్ళీ కొత్త వాహనం కొంటారు. అలాగే గృహ నిర్మాణం చేపడతారు. భూగృహ సంబంధ లావాదేవీలు సక్సెస్ అవుతారు మీరు. అలాగే మీకు వృత్తిపరంగా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది, స్కిల్ బయటపడుతుంది. సంఘంలో పరపతి పెరుగుతుంది మీకు. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. పూర్వం ఈ వృశ్చిక రాశిలో ఉన్న వారికి చాలామందికి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అందలేదు, పరపతి పోయింది, ఎన్నో బాధపడ్డారు, అవమానాలు పొందారు. కొంతమంది అయితే సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు, ఆత్మహత్య ప్రయత్నం కూడా చేశారు, కానీ పోలేదు. ఎందుకంటే కర్మ ఎవడు పడతాడు? నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నీకు నువ్వు పోతే కర్మ, నీవు చేసుకున్న కర్మ ఎవడు పడతాడు? అది మాత్రం దయచేసి, ఎందుకంటే నాకు ఆ మధ్యకాలంలో చాలా కాల్స్ వచ్చినాయి, అందువల్ల నేను చెప్తున్నాను, దయచేసి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవద్దు. ప్రతిదానికి, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం వెతుక్కోండి, లేదని పెద్దల సలహా తీసుకోండి. అంతేగాని కోపంలో, టెన్షన్లో నిర్ణయం తీసుకోవద్దు, అది సక్సెస్ అవ్వదు. దయచేసి గమనించండి, ప్రతి వాళ్ళకి ఉన్నాయి సమస్యలు. చిన్నవాడి దగ్గర నుంచి అపర కోటీశ్వరుల వరకు సమస్యలు ఉన్నాయి. ఈ రోజుల్లో అపర కోటీశ్వరులు కూడా సమస్యలు ఉన్నాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ డబ్బు కాదు సమస్య. సమస్య అనేది కర్మఫలం. అది పూర్వజన్మ మనం చేసుకున్న కర్మఫలాలు మనం వెంటాడుతున్నాయి. వెంటాడి మనం ఎన్నో బాధలు పడుతున్నాం, ఇక్కట్లు పడుతున్నాం, ఎన్నో సమస్యలు. తెల్లవారు లేస్తే సమస్య సమస్య సమస్య, ఏదో ఒక సమస్య బాధపడుతున్నాం. కాబట్టి దానికి పరిష్కారం ఎదుర్కోండి, ధైర్యంగా ఉండండి, అడుగు ముందుకేయండి. అంతేగాని డీలా పడిపోతే దాన్ని ఏం సాధించలేదు, సంపాదించలేదు. సినిమా హీరోలుగా అడుగు ముందుకెళ్ళి ధైర్యంగా ఉండాలి, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఇకపోతే నూతన వ్యవహారాలు శ్రీకారం చుడతారు మీరు, నూతన ప్రయత్నాలు సక్సెస్ అవుతారు మీరు. ఎవరు ఏ వృత్తిలో సరే రాణింపు ఉంటుంది, గుర్తింటారు. ఏదైనా సరే వృశ్చిక రాశిలో అన్ని రకాలుగా బాగుందని, ఇంకా అన్ని రకాలుగా వృశ్చిక రాశి వరకు బాగుంది. మీదే ఇంకా ఆలస్యం, మీదే ఆలస్యం. కాకపోతే ఇక్కడ ఒకటి, దయచేసి పెద్దలను గౌరవించండి, బ్రాహ్మణులు దూషించొద్దు, గురువును దూషించొద్దు, అబద్ధపు సాక్ష్యం చెప్పొద్దు, సాక్షి సంతకం అసలు చేయవద్దు, మధ్యవర్తితో పని చేయొద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. అలాగే పెట్టుబడి విషయంలో కూడా ఏదన్నా పెద్ద పెట్టుబడి పెట్టేటప్పుడు అనుమతి సలహా తీసుకోండి, వాళ్ళ సలహా మేరకు పాటించండి, వాళ్ళ సలహా పాటించండి, అంతే. ఇకపోతే వృశ్చిక రాశి వారు ఇతర దేశంలో ఉన్నవారు, విదేశాల్లో ఉన్నవారు, కొంతమందికి వృశ్చిక రాశిలో ఉన్న వారికి జాబులు పోయినాయండి, జాబులు పోయాయి. కొంతమందికి జాబులు ఇప్పుడిప్పుడో వచ్చాయి, నాకు కొంతమంది కాల్ చేసి చెప్పారు. కొంతమంది కూడా వస్తాయి, ప్రయత్నం చేయండి. అలాగే విదేశీ ప్రయత్నం ఫలిస్తుంది. మీకు ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, చదువు రీత్యా వెళ్ళేవారు కూడా ఫలిస్తుంది, సక్సెస్ అవుతారు. ప్రయత్నం చేయండి, ఏదైనా సరే మీ ప్రయత్నం చేయండి, ప్రయత్నం లోపం ఉండవద్దు. ఎందుకంటే టైం వచ్చింది మీకు, వృశ్చిక రాశి వారికి సమయం వచ్చింది. ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు, ఈ సమయాన్ని మీరు ఉపయోగించి సద్వినియోగం చేసుకోండి. అమ్మా
నేను చాలా వీడియోలో చెప్తాను, మరలా చెప్తున్నాను, దయచేసి విమర్శలకు పోవద్దు, విమర్శించొద్దు. దయచేసి నోరు ఉంది కదా, చెయ్యి ఉంది కదా అని దయచేసి ప్రతి వాళ్ళని కూడా ఎవరిని పెడితే వాళ్ళని దూషించడం, విమర్శించడం, ఇష్టానుసారంగా కామెంట్ పెట్టడం చేయొద్దు. అది మీకు మీరు కర్మను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. అది భగవంతుడు కూడా ఏం చేయడు, భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. నోటిని చేతిని అదుపులో పెట్టుకోండి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది, అలాగే షేర్ మార్కెట్ బాగుంది, స్పెక్యులేషన్ లాభిస్తుంది, మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది, అలాగే రియల్ ఎస్టేట్ వర్క్ బాగుంది, అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, ఉద్యోగస్తులకు బాగుంది, ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకు బాగుంది, రాజకీయ నాయకులకు బాగుంది. చక్కగా మీరు ప్రజలకి కావాల్సిన సేవ చేస్తారు, ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు మీరు. అయితే రాజకీయ నాయకులు ఈ వృశ్చిక రాష్ట్రంలో రాజకీయ గతంలో చాలా బాధపడ్డారని, మీరు చాలా స్ట్రగుల్ పడ్డారు, ధనాన్ని పోగొట్టుకున్నారు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నారు, పరువు పోగొట్టుకున్నారు, కొంతమంది అయితే పదవులు కూడా పోగొట్టుకున్నారు. ఇప్పుడు మరి మీ పదవి మీకు వస్తుందండి, ఏదో ఒక విధంగా ప్రయత్నం చేయండి, మీకు బాగుంటుంది, 100% బాగుందండి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు బాగుంటుంది. మీకు మంచి సువర్ణ అవకాశం వస్తుంది, ఉపయోగించుకోండి. అందువలన ఇకపోతే సినిమా టీవీ రంగంలో బాగుందండి, అన్ని రకాల డిపార్ట్మెంట్ బాగుంది, సువర్ణ అవకాశాలు వస్తాయి. ఇక నేను చెప్పిన ఈ యొక్క గోచార ఫలితాలు, రాశి ఫలాలు కేవలం మీకు 40% పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకం, జన్మ లగ్నం, లగ్నంతో ఉన్న గ్రహాల యొక్క స్థితి, జరిగే అంతర్దశ, దశాంతర్దశ దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఈ చెప్పిన కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. చాలామంది కాల్ చేస్తున్నారు, గురుగారు మీరు చెప్పినవి జరిగిన, కొంతమంది జరగలేదు, కొంతమంది కాల్ చేస్తారు. దయచేసి గమనించండి, జరగాలని రూల్ లేదు, జరగకూడదు రూల్ లేదు. ఒకసారి ఏంటంటే మీకు నచ్చిన పండితుల దగ్గరికి వెళ్ళి చూపించుకోండి, మీ జాతకం చూపించుకొని పరిహారం చేసుకోండి. లేదా కింద నెంబర్ ఉంది, నాకు కాల్ చేసేయండి, ఒకసారి కాల్ చేయండి, నాకు ఆఫీస్కి అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు తగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారు మే మాసంలో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు ఈ మాసంలో ఏమిస్తుంది. ఏమిటి అంటే మీరు ఎక్కువ ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకోవాలి. ఎక్కువ ఈ మాసం ఉందా ఆంజనేయ స్వామి ఆరాధన, మంగళవారం నియమాన్ని పాటించుకోవడం, ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆకు పూజ, సింధూర పూజ చేసుకోవడం, ప్రదక్షిణ చేయటం, అలాగే హనుమాన్ చాలీసా చదువుకోవడం లేదా వినడం, ఆంజనేయ స్వామి దండకం చదువుకోవడం లేదా వినడం, అలాగే కాలభైరవాష్టకం చదవడం లేదా వినడం, అలాగే ఒక మంగళవారం కానీ 2 మంగళవారాలు కానీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి పంచామృత స్నాన అభిషేకం చేయించుకోండి, మీకు బాగుంటుంది. అలాగే ఫైనాన్షియల్గా అంటే ఎక్కువ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వారు అప్పులతో బాధపడేవారు ఎవరైనా ఉంటే, అయ్యా మేము అప్పులతో బాధపడుతున్నామండి అయ్యా అనేవారు ఎవరైనా ఉంటే, మీకు దగ్గరలో లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉంటే లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకుని పూజ చేయించుకుని కళ్యాణం చేయించుకోండి. లక్ష్మీనరసింహ స్వామి వారికి ఒక మంగళవారం కానీ బుధవారం కానీ కళ్యాణం చేయించుకోండి, దానివల్ల మీకు ఉపశమనం కలుగుతుంది. ఇకపోతే మోగజీవులకు ఆహారం పెట్టండి, పావురాలకి జొన్న వేయండి, పిచ్చుకలకి చిరుధాన్యం వేయండి, కాకులకి దీపన్నం పెట్టండి, గోవుకి గడ్డి వేయండి, కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి, భిక్షగాళ్ళకి ఆహారాన్ని పెట్టండి, పెరుగన్నం పెట్టండి, లేదా మంచినీళ్ళు ఇవ్వండి, మజ్జిగ ఇవ్వండి, లేదా అట్టిపండు ఇవ్వండి, ఎంతో కొంత ధనాన్ని చేతిలో పెట్టండి. అలాగే ఇది సమ్మర్, ఇది ఎండాకాలం కాబట్టి బాటసారికి మంచిని దాహం తీర్చండి, మజ్జిగ బట్టలు అందివ్వండి. చక్కగా ఈ యొక్క సేవ చేసుకుంటే కాస్త మీకు కర్మఫలాలు దొరుకుతాయి. ఎందుకు మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఈ కర్మఫలానికి మనం తప్పించుకోలేము. కాబట్టి ఇలాంటి దానాలు చేసుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది. ధైర్యంగా ఉండండి, అడుగు ముందు వేయండి. సర్వేజన సుఖనో భవంతు, శుభం భవంతు, స్వస్తి.